మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 15వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 21వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో పంచగ్రహ కూటమి కుంభరాశి యందు రాహువు, రవి, బుధ, శుక్ర, చంద్రగ్రహాల యొక్క యుతి కుంభరాశి యందు ఏర్పడుతూ ఉన్నది. అలాగే మిథున రాశి యందు గురుగ్రహ సంచారము, మకరమందు కుజ సంచారము, సింహమందు కేతు సంచారము, మీనమందు శని సంచారము. ఈ సంచారములతోటి ఈ కూటమితోటి ఈ వారం ముందుకు వెళ్ళబోతూ ఉన్నది. ఈ వారంలో ఉండేటువంటి ఈ గ్రహస్థితిని అనుసరించి చాంద్రమానం ప్రకారంగా గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా ఈ వారం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి సాధారణమైనటువంటి స్థితిలోనే యోగించబోతూ ఉన్నది. ప్రత్యేకించి అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ రాహు యొక్క దోషాలను కలిగి ఉన్నప్పటికీ చతుర్థ స్థానమందు శుక్రబుధులు యోగించడం, తృతీయ స్థానమందు కుజుడు యోగించడం వల్ల ఈ పంచగ్రహ కూటమిలో ఉండేటువంటి ఈ వారం వృశ్చిక రాశి వారికి కొంత సానుకూలంగానే వెళుతుంది. ప్రత్యేకించి పంచమంలో ఉండేటువంటి శనేశ్వరుడు, అష్టమంలో ఉండేటువంటి గురువు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇష్టసిద్ధి సదారు విత్తలాభ సదారోగ్య అన్నారు. అంటే అటు ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలని ఈ గ్రహస్థితి చేకూరుస్తుంది. ప్రత్యేకించి గతంలో ఏదైనా ఆదాయం కోసం అటు ఇటు తడువుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడు మీకు ఆదాయ వనరులు మీ దగ్గరికి వస్తాయి. అంటే పనులు మీ దగ్గరికి రావడం, ఉద్యోగమే వెతుక్కుంటూ మీ దగ్గరికి రావడం, లేదా వ్యాపార పరంగా ఒక మంచి స్థితి కలగడం, ఇటువంటి విషయాలన్నీ ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా గత వారంతో పోల్చుకుంటే కొంత మెరుగైనటువంటి పరిస్థితి. మీ ప్రయత్నం దానికి తోడై సక్రమంగా ముందుకు సాగుతూ ఉంటే దాంట్లో బెటర్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చతుర్థ స్థానమందు ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. అయితే ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి విషయాలపై కొంత ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే కుటుంబ సభ్యుల మధ్యలో కొంత సఖ్యత తగ్గుతూ ఉండడము, లేదా మీరు చెప్పినటువంటి విషయాలను వారు వ్యతిరేకిస్తూ ఉండడము, లేదా మీకు కొంత వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడము, అలాగే తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు ప్రభావితం అవుతూ ఉండడము ఇత్యాది విషయాలు కొంత అవకాశం ఉంటుంది. అలాగే వాహనాల తాలూకు గృహము, స్థలము, పొలము అంటే ఇలా స్థిర చరాస్తులకి సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటు ఆర్థికంగా కొంత లాభాన్ని వాటి పరంగా కూడా మీరు పొందవచ్చును. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మీకు ఉన్నటువంటి స్థిరచరాస్తుల అమ్మకాలు, కొనుగోలు బాగుండడం, ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు మెరుగుపడుతూ ఉండడం, అలాగే మీరు చేసేటువంటి వృత్తి ప్రవృత్తుల్లో కొంత అవకాశాలు రావడం వల్ల ఆర్థికంగా కొంత ప్రగతి కనబడుతుంది. అంతేగాక కొంచెం బద్ధకాన్ని వదిలిపెట్టాలి, కొంచెం కోపాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా అసహనము, అసంతృప్తి అనేటువంటివి ప్రధానంగా ఉంటాయి. వాటిని దాటగలిగితే వృశ్చిక రాశి వారు మంచి స్థాయిని చేరుకోగలుగుతారు. ముఖ్యంగా ఎదుటివారు చెప్పేది వినడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి అంత వినేటువంటి శక్తిని ఇవ్వదు. వాడు చెప్పేంత వరకు వినాలి అనేటువంటి పరిస్థితి మీ దగ్గర ఉండకపోవచ్చును. ఎందుకంటే మీరు జీవితంలో నేను చాలా చూశాను, ఇలాంటి మాటలు చాలా విన్నాను అనేటువంటి ధోరణి మీలో కలగచ్చు. కానీ 1-2 సార్లు వారితో చెప్పండి. మీరు ఏదైనా చెప్పేది ఉంటే క్లుప్తంగా చెప్పండి అనేటువంటి విధానంలో కనుక వింటూ ముందుకెళ్ళగలిగితే మంచి ఫలితాలు ఉన్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఈ వారంలో ప్రత్యేకించి శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.